చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందని. జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ ఇద్దరు కూడా చిన్న గొడవతో స్టార్ట్ అయ్యి ఆఖరికి 100 మంది స్థానికులు వచ్చేంత వరకు, ఆఖరికి పోలీసులు కూడా వచ్చి ఆపేంత వరకు ఇంత పెద్ద రచ్చ రేగింది. అసలు ఆ ఇష్యూ ఎందుకు జరిగింది, ఆ గొడవ ఎలా స్టార్ట్ అయింది ఏంటి తెలుసుకోవడానికి, క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే శేఖర్ భాష గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, శేఖర్ భాష ఈజ్ నాట్ ఈక్వల్ టు శేఖర్ మాస్టర్. చాలా మంది తెలియక నేను శేఖర్ భాష అని శేఖర్ మాస్టర్ అనుకుంటుంటారు. ఓకే, ఆయన వేరు, ఆయన కొరియోగ్రాఫరు, నేను రేడియో జాకీ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. యా, శేఖర్ మాస్టర్ గురించి అలాగే జానీ మాస్టర్ గురించి చిన్న గొడవ అవ్వడం జరిగింది. ఆ గొడవ అసలు ఎందుకు స్టార్ట్ అయింది అంటారు? షార్ట్గా చెప్పాలంటే, తర్వాత మనం మొత్తం కాంప్రహెన్సివ్గా చెప్పాం. షార్ట్గా ఏంటంటే, ఆ డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించి ఎవరో కొన్ని అవకతవకలు, కరప్షన్ జరిగింది. ఓకే, అంటే డాన్సర్కి సంబంధించిన కాల్ షీట్లు 4 కాల్ షీట్లు ఇస్తే అందులో 3 చూపించి ఒకదానికి వచ్చే డబ్బులు బ్రోకర్ లాగా వీళ్ళు మింగేయడం, ఇటువంటివి చేస్తున్నారు. ఇటువంటి అవకతవకలు బయటపడితే వాళ్ళని గట్టిగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సోమలత గారు గట్టిగా అదిలించడం అయ్యేటప్పటికీ వాళ్ళు సస్పెండ్ చేశారో లేకపోతే వాళ్ళే రాజీనామా చేశారు. సస్పెండ్ చేసినట్టున్నారు. వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తారని చెప్పి ఒక ముఠా ఉంటుంది కదా, ఆ గ్రూప్ అంతా కలిసి ఎట్లా సస్పెండ్ చేస్తారో అది అతను సస్పెండ్ చేస్తే మేమందరం కూడా రాజీనామాలు చేస్తాం అని చెప్పి ఆయనతో పాటు ఒక 9-10 మంది రాజీనామా చేశారు. ఓకే, సో రాజీనామా చేసిన తర్వాత వాటిని కూడా ఆమోదించింది ఆవిడ. మరి రాజీనామా చేసిన తర్వాత ఆ పోస్టులకి కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి కదా, దానికోసం బై ఎలక్షన్లా పెట్టారు. ఓకే, సో ఇప్పుడు ఈ బై ఎలక్షన్ జరిగితే దానికి రిజల్ట్ కనుక వస్తే, ఒకవేళ అంటే ఏదో కష్టపడేవో లేకపోతే ఏదో చేసుకొని మొత్తానికి వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏదో కోపంలో ఆవేశంలో వద్దనుకున్నారు ఆ పోస్టు. మళ్ళీ ఇప్పుడు వద్దు మేము చేరతాం అంటున్నారు. కుచ్చి జాంతనై ఎలక్షన్లో గెలిచి చేసుకోండి, మేము ఎట్లా ఆమోదించేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ గెలుస్తామో గెలవము, ఎలక్షన్ జరగడం ఎందుకు, ఎలక్షన్లు ఆపేస్తే పోలా అని చెప్పి ఎలక్షన్లు జరగకుండా అడ్డుపడడం కోసం వీళ్ళందరూ కూడా గొడవ మొదలెట్టారు. ఎలక్షన్ ఎట్ట చేస్తారు. సరే మీకు 10 మందికి వద్దు, 50 మందికి కావాలి. అసలు ఎలక్షన్లు పెట్టాలా వద్దా అనే దాని గురించి మనం ఒక తీర్మానం చేసుకుందాం. అందరు సభ్యులందరినీ పిలిచి ఓటింగ్ పెడదాం. ఓకే, ఓటింగ్లో ఏంటి, అందరూ బహిరంగంగా ఎంతమంది వేస్తారు చేతులు ఎత్తండి అంటే ఎత్తారనుకో, ఓ నువ్వెత్తావా, నీ పని చెప్తాను, రేపు నేను పిలవను అని చెప్పి శేఖర్ మాస్టరు లేకపోతే బషీర్ మాస్టరు అనే అవకాశాలు ఉన్నాయి. అలాగే జానీ మాస్టర్కి ఎగనెస్ట్గా ఎవరైనా ఎత్తారనుకో, వాళ్ళని కూడా రేపు పిలవకుండా అనే అవకాశం. అందుకని ఏం చేస్తారంటే ఇటువంటివి ఓపెన్ బహిరంగంగా చెప్పడం కాకుండా సీక్రెట్ బ్యాలెట్ పెడతారు. అంటే నువ్వు ఓటేసిన విషయం ఎవరికి ఓటేసావని ఎవరికి తెలియదు. మామూలు ఇప్పుడు మనం ఎట్లా దాన్ని సీక్రెట్ ఓటింగ్ అంటారు వాళ్ళు. ఈ సీక్రెట్ ఓటింగ్ పెడదాం అని చెప్పి తీర్మానం పెట్టుకున్నారు. పెడితే చాలామంది ఎట్లా పెడతారు, అసలు ఇది రూల్స్కి అగెనిస్ట్, అది ఇది డామ్ డూమ్ డిష్ అని చెప్పి ఎగరడం మొదలెట్టారు. సో ఇలా గొడవ అయ్యేటప్పటికి ఈ లేబర్ ఆఫీసర్ని పిలిచారు. ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరగాలి. లేబర్ లాస్ అవే చెప్తున్నాయి, లేబర్ ఆఫీసర్ అదే చెప్పారు. ఎంత చెప్పినా కూడా వీళ్ళు గొడవ చేయడంతో ఆఖరికి పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. ఆఖరికి పోలీసులనే వీళ్ళు గట్టిగా దుర్భాషలాడే స్టేజ్కి వెళ్ళిపోతే, ఎక్కడ పోలీసులు వీళ్ళని కూడా తీసుకు అరెస్ట్ చేస్తారో శేఖర్ మాస్టర్ని మిగతా వాళ్ళని, అనవసరంగా ఈ గొడవ పెద్దదవుతుంది అని చెప్పి జానీ మాస్టర్ వెళ్ళి వాళ్ళని వారించే ప్రయత్నం చేశాడు. శేఖర్ మాస్టర్ని ఆగండి అని చెప్పే ఎంత చెప్తున్నా వినకుండా ఆయన రెచ్చిపోతూ అవతల పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడుతుండేసరికి మళ్ళీ ఆయనకి ఏమైనా ఆయన మీదకి వస్తుందేమో, ఆయన్ని తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఎవరిని తీసుకెళ్ళా కూడా ఒక డాన్స్ అసోసియేషన్కే కదా చెడ్డ పేరు అని చెప్పి ఆపడానికి ప్రయత్నించినప్పుడు అది ఆగు అని చెప్పి ఆ ఫ్లోలో ఏదో మాట అన్నాడు ఆయన. అది గొడవగా చిత్రీకరిస్తున్నారు మీడియా వాళ్ళు. నిజానికి అక్కడ అంత పెద్ద గొడవ లేదు. అయితే ఇది సిలువలు పలువులుగా మన మీడియా వాళ్ళు రాసి ఇంకా ఇది పెద్దదయ్యేటప్పటికి చిరంజీవి గారి దాకా వెళ్ళింది. సో ఇప్పుడైతే దాసనారాయణరావు గారు లేరు, ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇటువంటి సమస్యలు వచ్చినా కూడా ఫస్ట్ ఆయన అందరిని పిలిచి పరిష్కరించేవాళ్ళు.
ఇప్పుడు ఆయన తర్వాత జనరల్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, లేకపోతే ఇంకెవరు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయనే వీళ్ళిద్దరిని పిలిచారు ఇంటికి. ఓకే. ఇద్దరిని పిలిచి ఇద్దరితో మాట్లాడి, మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లెక్క, ఇద్దరు కుటుంబ సభ్యులు లెక్క, నేను చెప్తే నా కోసం మాట వింటారు కదా అని చెప్పి చాలా ప్రేమగా సంజాయించారు ఇద్దరిని. ఓకే. అంత పెద్ద ఆయన పిలిచి సర్దుకొండరా బాబు అంటే కాదనేంత ధైర్యం ఎవరికి లేదు. సరే మీరు చెప్తే అంతకుమించి ఓకే మాస్టర్ అంటే, సరే అలా చేసుకోండి అన్నారు. సరే అని చెప్పి ఇద్దరికి, శేఖర్ మాస్టర్కి జానీ మాస్టర్ గట్టిగా హక్ చేసుకున్నట్టు ఆయన చేసి వెళ్తూ వెళ్తూ ఒక మాట అయితే చెప్పారు ఆయన. అయ్యో శేఖర్, ఎవరి కష్టం మనం దోచుకోకూడదు, డాన్సెస్లో ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోండి అని చెప్పారు. అలాగే జానీ మాస్టర్ కూడా మీరు చేయాల్సింది చేయండి, ఈ గొడవ పెద్దది కాకుండా ప్రెస్కి వెళ్ళి మీరు సద్దుమణిగింది అనే విషయం తెలియజేయండి. అంటే అయ్యో లేదు మాస్టర్, నేను లేదు సార్ నేను చూసుకుంటానని చెప్పి, ఇంకా అంత పెద్ద ఆయనే పిలిచి ఒక మెట్టి దిగి వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు ఆయన కోసం మనం చేయలేమని చెప్పి వీళ్ళిద్దరు కూడా చేశారు. జానీ మాస్టర్ అయితే ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇంకా అలాగే శేఖర్ మాస్టర్ కూడా చెప్తే బాగుండేది, బట్ అలా కాకుండా ఇంకా మేము అంటే చిరంజీవి గారు అంతటి మనిషి పిలిచి చెప్పినా కూడా ఆయన మాట గౌరవకుండా వాళ్ళు చేసుకున్నారంటే ఇంకా వాళ్ళ కర్మది, మనం ఏం చేయలేం. ఇంకా మేము ఏదో చేసేస్తాం అని చెప్పి ఆ సృష్టి వర్మను పట్టుకొచ్చి, ఆవిడ చాలా అద్భుతమైన దేశభక్తురాలు, మీకు తెలుసు లేదు, గాంధీ మహాత్ముడిని బాస్టర్డ్ అని తిట్టింది ఆవిడ. అటువంటి పుణ్యాత్మరాలను తీసుకొచ్చి మీడియాలో మాట్లాడిస్తుంది. అంటే భీష్ముడిని చంపడానికి సికండర్ని అడ్డం పెట్టి బాణం వేస్తాడు చూడండి అర్జునుడు, ఆ టైప్లో ప్రతి దాంట్లో దీని ఎంట్రీ ఏమిట్రా అనే డైలాగ్ ఉంటుంది చూడండి బ్రహ్మానంద గారు. అలా ఈవిడ. ఇది బ్రీఫ్గా. ఇప్పుడు అసలు రాజకీయం చెప్తాను. ఇది ఇప్పుడు కాదు మొదలైంది. ఈ కథ నంద్యాల ఎన్నికల టైంలో మొదలైంది. నంద్యాల ఎన్నికల టైంలో ఆయన ఎవరు వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్, ఆయనకి సపోర్ట్ చేయడానికి మన బన్నీ వెళ్ళారు. జనరల్గా మెగా క్యాంప్లో ఉండేవాళ్ళు ఎవరన్నా సరే జనసేనకే సపోర్ట్ చేస్తారు కదా అనుకునే టైంలో, సరే మనస్పర్ధలు ఉండదు. ఏదో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి చాలాసార్లు ఆయన ఫంక్షన్స్లో కూడా జై పవన్ కళ్యాణ్ అని చెప్పి అరవడము, ఇలాంటివి నేను చెప్పను బ్రదర్ ఆయన ఫ్యాన్స్ వల్ల కొంత ఇరిటేట్ అయిన మాట వాస్తవం. దాని ఆయన పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, సరే వదిలేండి, మేబీ అదేదో ఆ ఈగోకి తీసుకున్నారు ఏమో. మొత్తానికి నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశారు, కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేకి. ఇప్పుడు దాన్ని చాలామంది తీసుకోలేకపోయారు, ముఖ్యంగా మెగా క్యాంప్లో ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోలేకపోయారు. అండ్ అలాగే మెగా వీరాభిమానులు అయితే అసలు తట్టుకోలేకపోయారు. అందులో జనసేనకి జానీ మాస్టరు ముందున్న సైనికుడిలా చించుకుంటారు ఆయన జనసేన కోసం. అటువంటి ఆయన ఇది చూసిన తర్వాత నేను ఇక్కడి నుంచి అల్లు అర్జున్కి ఎటువంటి సినిమాలు చెయ్యను అని చెప్పి అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు, పుష్ప చేయాల్సిన టైంలో. ఇదేంట్రా బాబు అని చెప్పాను. దానికి రాజకీయానికి సంబంధం ఏంటి, సినిమానే అటాక్ చూడాలి, ఇవన్నీ చెప్పినా కూడా నేను చెయ్యను. సరే ఇంక చేసేది ఏముంది అని చెప్పి ఆయన మార్క్ స్టెప్పులు, ఆయన స్టైలు ఇష్టపడిన వాళ్ళు ఏం చేశారంటే ఆయన క్యాంపులోనే ఉన్న సృష్టి వర్మను పట్టుకొని తీసుకెళ్ళి ఆవిడతో చేపించుకుంటున్నారు. ఎందుకంటే అదే టైప్లో మనకు కావాలి అని చెప్పి. ఇలా అనుకున్నప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి మాస్టర్ స్టెప్పులు ఏవైతే ఉన్నాయో అవే తీసుకెళ్ళి అక్కడ కాపీ కొడుతుందంట. పిల్లి పాలు తాగుతూ ప్రపంచం చోట్ల వెళ్ళి అనుకుంటే అక్కడ ఉన్న డాన్సర్లు చిన్న చిన్న వాళ్ళు చూస్తారు, చూసిన తర్వాత మాస్టర్ ఇవన్నీ యాసిడ్స్ కాపీ కొడుతుందని ఆయనకి ఆ చెవున ఈ చెవున కూడా ఆయన వరకు చేరింది. సరే ఆయన వచ్చి చూశారు, చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అదే స్టెప్పులు లేపేసి ఇక్కడ కాపీ కొడుతుందన్నట్టుగా ఆయనకి అనిపించింది. వెంటనే ఆ సెట్లో ఆ అమ్మాయి మీద అరవడం గట్టిగా, నీకు బుద్ధి ఉంటే నీకు దమ్ము ఉంటే నీ సొంతంగా చేసుకో స్టెప్పులు, నావి కాపీ కొట్టి చేసుకోవడం ఎందుకు అని చెప్పి గట్టిగా అరిచి సెట్లో పెద్ద గొడవ అయింది. గొడవ అయ్యేటప్పటికి ఇంకా సరే ఆవిడ ఒక ఏదో సమ్ డౌన్ అయిందో ఏదో అయింది మొత్తానికి. తర్వాత సుకుమార్ గారి టీంలో చర్చ ఏంటంటే, అరే అమ్మ పెట్టదు అడుగు తిననవద్దు, నువ్వు ఎట్టాగో చేయవు, చేసేవాళ్ళని కూడా ఎందుకురా చెడగొడుతున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చింది. మళ్ళీ రేపు ఇంకోసారి ఈ సెట్లోకి వచ్చి గొడవ చేయకూడదు, ఏం చేస్తారో నాకు తెలియదు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయినా చేయండి అంటే అక్కడ ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకుని వెళ్ళి ఈవిడ
మన నార్సింగ్ పీస్లో కంప్లైంట్ కూర్చుంది. ఓకే. ఇట్లా ఏంటి కంప్లైంట్ అంటే ఇట్లా గొడవ జరిగింది, అది దీనికి ఏం చేస్తాం మేము, ఇది పెద్ద కేసు కాదు, దీంట్లో ఆయన ఏం చేయం, మహా అయితే పిలిచి ఒక 41 నోటీస్ ఇచ్చి పంపిస్తాం, ఇది కాదు, దీంట్లో పెద్ద దమ్ము లేదు, దీనికి కూరలు లేవు, పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టాలి అని ఇంకా దాన్ని ఏం చేశారు, రకరకాలుగా ట్విస్ట్ చేశారు. ఫీమేల్ మీరు ఫస్ట్లో ఉన్న దానికన్నా సెకండ్ డే థర్డ్ డే మారిపోయింది, మొత్తం కంప్లైంట్ మారిపోయింది, ఎఫ్ఐఆర్ మారిపోద్ది. అదే ఏంటిది అత్యాచారం కేసు, పోక్సో కేసు, ఇంకా ఉంటాయి, ఇంకా టెర్రరిస్ట్ కేసులు, ఇంకేం కూడా అది పెట్టేసుకోవచ్చు. ఓకే. సో అన్ని